ఓకే, ఏ వంట చేస్తున్నారు ఈరోజు? మ్యాంగో మష్రూమ్ కర్రీ. మ్యాంగో మష్రూమ్ కర్రీ. ఓకే అండి, మన నాగలక్ష్మి గారు మష్రూమ్ మ్యాంగో కర్రీ తయారు చేయబోతున్నారు. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? మష్రూమ్ మ్యాంగో కర్రీకి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 1 కప్పు, మామిడికాయ గుజ్జు 1/2 కప్పు, వేరుశనగ పలుకులు కొద్దిగా, ధనియాలు 1 టేబుల్ స్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, బెల్లం కొద్దిగా, ఎండు కొబ్బరి కొద్దిగా, ఎండుమిరపకాయలు 4, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, కావాల్సిన పదార్థాలు చూసారు కదా. నాగలక్ష్మి గారు, వంట స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఆయిల్ వేసి అది హీట్ ఎక్కాక పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి ఒకటి సరిపోతుంది. సరిపోతుంది. కొద్దిగా కరివేపాకు వేసి ఆనియన్స్ వేయాలి. 1 కప్పు, 1 కప్ ఆనియన్స్. ఆనియన్స్ కాస్త ఫ్రై అయిన తర్వాత మష్రూమ్స్ వేయాలి. ఓకే, మష్రూమ్స్ అంటే బాయిల్ చేస్తారా లేదంటే పచ్చి వేస్తున్నారా? క్లీన్ చేసి సాల్ట్ వాటర్ వేసి బాయిల్. ఓకే, వాటర్లో సాల్ట్ వేసి కొంచెం బాయిల్ చేస్తాను. అంటే కర్రీలో ఇది సాల్ట్ ముందే వేస్తే ఫ్లేవర్ బాగా వస్తుంది. వేస్తాను. ఇప్పుడు కొద్దిగా పసుపు వేద్దాం. మీరిద్దరు రిలేటివ్సా లేదంటే ఫ్రెండ్సా? సిస్టర్స్ అండి. సిస్టర్సా? కొద్దిగా పసుపు వేసాను. అంటే మీరు తిరుపతిలో ఉంటారు, మీరు హైదరాబాద్ లోనే ఉంటారు. ఇద్దరు ఎవరు పెద్ద? ఎందుకంత సిగ్గుపడుతున్నాను? నేనే పెద్దండి. మీరే పెద్దండి. అయ్యా, 1 మినిట్ మూత పెడదాము. కొంచెం మగ్గాలి. అది కొంచెం మగ్గాలి. అదేదో పొడి రెడీ చేసి పెట్టారు అంటే మీరు ముందుగా తయారు చేశారు అన్ని వేసి? అవునండి. ఇందులో పల్లీలు, ఎండు కొబ్బరి, నువ్వులు, ఎండుమిరపకాయలు, ధనియాలు పౌడర్ చేసి ఫైన్ పౌడర్ చేసి ఇది మగ్గినట్టుంది. సో ఇంట్లో కొత్త కొత్త వంటలు ట్రై చేస్తుంటానండి. మీ అభిరుచి చూసి చాలా ట్రై చేస్తాను. చక్కగా వస్తాయండి. రాజుగారు చెప్పే మెజర్మెంట్స్ చాలా బాగా ఇంప్రెస్ అవుతాం అసలు. అభిరుచిని చూసి చాలా ట్రై చేస్తాను. నేను ఏది కొత్తది ట్రై చేసైనా ఈరోజు టీవీలో చూపించారా అని అడుగుతారు మీ హస్బెండ్. ఇది మామిడికాయని బాయిల్ చేసి స్మాష్. ఓకే, అది పైన తొక్కు తీసి పీల్ చేసి బాయిల్ చేసి స్మాష్. దీన్ని ఇందులో వేసేద్దాము. దీన్ని వాటర్తో మిక్స్ చేసుకోవాలా? మిక్స్ చేసి లంప్స్ రాకుండా ఉంటాయని ముందే మిక్స్ చేసేస్తున్నారు. సరిపోతుంది. మీకు ఎంతమంది పిల్లలండి? ఒక బాబు అండి. ఒక బాబు. ఏం చదువుతున్నాడు? 7th క్లాస్. సో మీ బాబు ఎలాంటి ఫుడ్ బాగా లైక్ చేస్తూ ఉంటాడు? మీరు స్పైసీగా జంక్ ఫుడ్స్ పిల్లలంటే అంతేగా. అంటే మీరు చేసి ఏ వంటలు ఎక్కువ బాగా ఇష్టంగా తింటాడు? ఇలా ఈ మష్రూమ్ కర్రీ, క్రంచీగా ఉన్న ఐటమ్స్. ఇందులో కాస్త బెల్లం వేస్తాము. బెల్లం ఎందుకు వేస్తున్నారు? బెల్లము మామిడికాయ పులుపు ఉంది కదా, దాన్ని అట్రాక్టివ్ గా తయారు చేస్తుంది. యమ్మీగా తయారు. కాస్త సాల్ట్ వేద్దామా? మీరు బాగా మాట్లాడుతున్నారండి. అవునా? మీరు బాగా కోఆపరేటివ్ గా మాట్లాడిస్తున్నారు నా చేత. ఐఎమ్ వెరీ షై పర్సన్. అయ్యయ్యో, ఎందుకండి అలాగా? మిమ్మల్ని చూస్తే అలా మాట్లాడాలనిపిస్తుంది. ఎందుకు? మీరు అంత కోఆపరేటివ్ గా ఉన్నారు నాకు. అయ్యో. ఓకే, 1 మినిట్ లీడ్ పెట్టామంటే అయిపోయింది. ఫినిష్. ఓకే, ఇది రెడీ అయిపోయినట్టుంది. చూద్దామా ఒకసారి? అయిపోయిందండి. ఇది రెడీ అయిపోయింది. ఓకే, ఆల్మోస్ట్ అయిపోయింది. ఓకే, మీ హాబీస్ ఏంటండి? ఏం లేదండి, నా బ్లౌజులు నేనే డిజైన్ చేసుకుంటాను, నేనే ప్రిపేర్ చేసుకుంటాను. ఓకే, ఇంక ఇంట్లో థ్రెడ్ బ్యాంగిల్స్ మొత్తం మీరే డిజైన్ చేస్తారా? బ్యాంగిల్స్ అంతా బాగున్నాయండి. అందరికి తనే ప్రిపేర్ చేస్తాను.
తనే కదా మీరే ప్రిపేర్ నేనే ప్రిపేర్ చేశాను. నేను 3 sisters. ఓకే 3 మీరు చిన్న పెద్ద చిన్న ఓకే నేను మిడిల్ లో ఓకే ఆఫ్ చేసేమంటారా? ఇది కుక్ అయిపోయింది. సర్వింగ్ బౌల్ లోకి తీసి ఓకే అండి. ఇంకా దీనికి ఏమైనా చేయాలా? పైనుంచి కొద్దిగా కొత్తిమీర వేసి ఓకే కాంబినేషన్ కి తగ్గట్టు కార్వింగ్ కూడా బాగా చేశారండి. పుట్టగొడుగులు మ్యాంగోతో చాలా బాగుంది. ఇన్స్పిరేషన్ ఎవరు మీకు? మన రాజుగారే కదా. ఏ కర్రీ చేస్తే ఆ ఇంగ్రీడియంట్స్ లోనే చేస్తారు కదా కార్వింగ్. ఇది కూడా రాజుగారి బాగా చేశారు. ఓకే అండి, మరి దీన్ని తయారు చేసే విధానం ఇంకోసారి చూసేద్దామా? మష్రూమ్ మ్యాంగో కర్రీ తయారు చేసే విధానం. ముందుగా వేరుశనగ పలుకులు, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు, ఎండు కొబ్బరి వేయించి మిక్సీ పట్టి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన మష్రూమ్స్ ను తర్వాత మామిడికాయ గుజ్జు వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆ తర్వాత ముందుగా సిద్ధం చేసుకున్న పొడిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో వేయాలి. ఆ తర్వాత బెల్లం, ఉప్పు వేసి ఉడకనివ్వాలి. అంతే, మష్రూమ్ మ్యాంగో కర్రీ రెడీ. సో రాజు గారు, మష్రూమ్ మ్యాంగో కర్రీ రెడీగా ఉంది. టేస్ట్ చేద్దామా? ఓకే. బాగుంది కదా, డిఫరెంట్ కాంబినేషన్. కొంచెం ఆ ఉల్లిపాయలు కూడా ఉడికినట్టుగా క్రంచీ క్రంచీగా ఉంది. బాగుంది. సో చాలా బాగా చేశారు. చాలా బాగుంది లక్ష్మి గారు. మ్యాంగో మష్రూమ్ కర్రీ నేనైతే టేస్ట్ చేశాను. చాలా చాలా బాగుంది. మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. చాలా డిఫరెంట్ గా ఉంది కాంబినేషన్.